సరిహద్దుల్లో 18 ఏళ్లుగా దేశ సేవ చేసిన ఒక ఆర్మీ జవాన్ సెలవుపై సొంతిరికి బయలుదేరాడు. విమానం మిస్ కావడంతో రైలెక్కాడు. భార్యతో ఫోన్లో మాట్లాడాడు. టీటీఈ వచ్చారు. టికెట్ తీసుకొని మళ్ళీ ఫోన్ చేస్తా అన్నాడు. కానీ ఆ తర్వాత ఆ జవాన్ నుంచి ఒక్క ఫోన్ కూడా రాలేదు. 28 రోజులుగా ఆచూకీ లభించలేదు. చివరి మొబైల్ సిగ్నల్ ఒడిశాలో భద్రక్ ప్రాంతంలో నమోదు కాగా పోలీసులు వారం రోజుల పాటు గాలించిన ఫలితం శూన్యం. ఇప్పుడు నాన్నెప్పుడొస్తారు అంటూ ఆ ఇద్దరు చిన్నారులు తండ్రి కోసం ఎదురు చూస్తున్నారు. అసలు ఆ ఆర్మీ జవాన్కి ఏమైంది? ఆయన ఎక్కడున్నారు? నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం తోటల చెరువుపల్లి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ పగడాల రవి మిస్సింగ్ మిస్టరీగా మారింది. పగడాల రవి వయసు 38 ఏళ్లు. సుమారు 18 ఏళ్ల క్రితం భారత ఆర్మీలో చేరిన రవి ప్రస్తుతం మణిపూర్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. జమ్మూ కశ్మీర్కు ట్రాన్స్ఫర్ కావడంతో నెల రోజుల సెలవు పెట్టి స్వగ్రామానికి బయలుదేరారు. జూలై 18న విమానంలో రావాల్సిన రవి ఫ్లైట్ మిస్ కావడంతో రైలు ప్రయాణాన్ని ఎంచుకున్నాడు. జూలై 19న మధ్యాహ్నం 3:40 న్యూ జల్పైగురి రైల్వే స్టేషన్లో రైలెక్కారు. రైలెక్కిన తర్వాత భార్య వరలక్ష్మికి ఫోన్ చేశారు. ఆ తర్వాత కూడా మాట్లాడారు. టీటీఈ వచ్చారు. టికెట్ తీసుకుని మళ్లీ ఫోన్ చేస్తా అని భార్యకు చెప్పారు. కానీ అదే రవి నుంచి వచ్చిన చివరి మాటలే. ఆ తర్వాత 3 రోజుల పాటు రవి మొబైల్కు రింగ్ వెళ్లినా ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వరికుంటపాడు పోలీసులను ఆశ్రయించారు. మొబైల్ ట్రాకింగ్లో ఒడిశాలోని భద్రక్ ప్రాంతం సమీపంలో చివరి సిగ్నల్ నమోదైనట్లు తేలడంతో వరికుంటపాడు యొంటపాడు ఎస్ఐ మధుసూదన్ రావు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. కుటుంబ సభ్యులతో కలిసి పోలీసు బృందం ఒడిశాలో వారం రోజుల పాటు గాలింపు చేపట్టారు. రైల్వే స్టేషన్లు, పరిసర ప్రాంతాలు, అందుబాటులో ఉన్న ఆధారాలు ఇలా పలు కోణాల్లో వెతికినా రవి ఆచూకీ మాత్రం దొరకలేదు. రవికుమారు అతను తప్పిపోయి కూడా 22 డేస్ అయింది. కానీ ఇంతవరకు ప్రభుత్వం ఏది తీసుకోవట్లేదు. పోలీసులకి 20 డేస్ నుంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నారు. కానీ ఇంతవరకు ఏమీ తెలియలేదు. దయదలిచి చంద్రబాబు నాయుడు గారు, ఉప మంత్రి గారు, కొంచెం పవన్ కళ్యాణ్ గారు కొంచెం దయదలిచి మా బావగారిని ఇంటి దగ్గరికి వదిలిపెడితే చాలు. మా చెల్లెలు పిల్లలు ఎక్కువ ఏడుస్తున్నారు. వాళ్ళు కొంచెం ప్రభుత్వం దయదలిచి కొంచెం దగ్గర చూసి ఇంటి దగ్గర చేర్చేలా ప్రయత్నం చేయండి ప్లీజ్ సార్. ఇక ఈ కేసులో మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రవి చివరిసారిగా ఎక్కడ ఉన్నారు? రైలులో ఆయనకు ఏం జరిగింది? భద్రక్ ప్రాంతంలో నమోదైన మొబైల్ సిగ్నల్ తర్వాత ఫోన్ ఎందుకు అందుబాటులోకి రాలేదు, బెంగాటులోకి రాలేదు? బెంగళూరులో బయటపడినట్లు చెబుతున్న కొన్ని పత్రాలకు రవి అదృశ్యానికేమైనా సంబంధం ఉందా? రవి ఎక్కడికి వెళ్లారు? ఎవరిని కలిశారు? కిడ్నాప్ జరిగిందా? ఏదైనా ప్రమాదం జరిగిందా అనే అనుమానాలు కుటుంబ సభ్యులను వెంటాడుతున్నాయి. ఒకవైపు నా భర్త ఎక్కడున్నారో చెప్పండి, ఎలాగైనా ఆయనను వెతికి తీసుకురండి అంటూ భార్య వరలక్ష్మి కన్నీరు మున్నీరవుతున్నారు. మరోవైపు నాన్న ఎప్పుడొస్తారు అంటూ ఇద్దరు చిన్నారులు తండ్రి కోసం ఎదురుచూస్తున్నారు. దేశ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న జవాన్ స్వగ్రామానికి వస్తూ అదృశ్యమవ్వడం కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టి. నా భర్త 18 ఏళ్లుగా ఆర్మీలో వర్క్ చేస్తున్నారు. తను మణిపూర్లో వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్కి పోస్టింగ్ రావటం వల్ల 18వ తారీఖు జూలై ఇంటికి రావడానికి ఫ్లైట్ టికెట్ తీసుకున్నారు. ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ అవ్వటం వల్ల ట్రైన్కి రావాల్సి వచ్చింది. 19వ తారీఖు రైల్వే స్టేషన్కి వచ్చినప్పుడు మాతోటి మాట్లాడారు. తర్వాత నుంచి ట్రైన్ ఎక్కినప్పటి నుంచి మాకు ఎటువంటి సమాచారము లేదు. 3 రోజులు ఫోన్ అయితే రింగ్ అవుతూ ఉంది కానీ ఎటువంటి సమాచారం లేదు. మేము ఫోన్ రింగ్ అవుతున్నా ఫోన్ ఎత్తట్లేదనేసి లోకల్ వరికుంటపాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. అక్కడ సార్ వారు 0 ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి మాకు చెప్పారు, ఫైల్ చేశారు. మా కుటుంబ సభ్యులు సార్ వాళ్ళతో కలిసి తన లొకేషన్ భద్రక్ స్టేషన్లో చూపించడం జరిగింది. ఒరిస్సా భద్రక్ స్టేషన్లో చూపించడం జరిగింది. వాళ్ళు అక్కడికి వెళ్ళి వెతకడం జరిగింది కానీ ఎటువంటి ఆచూకీ లేదు.
దేశాన్ని కాపాడే బాధ్యతను భుజాన వేసుకున్న ఓ జవాన్ ఇప్పుడు తన కుటుంబానికి దూరమై 28 రోజులుగా ఆచూకీ లేకుండా పోయాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఆర్మీ అధికారులు, పోలీసులు సమన్వయంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు ముమ్మరం చేయాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత, మంత్రి లోకేష్ స్పందించి రవి ఆచూకీ కోసం తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. రవిని ఎలాగైనా వెతికి పట్టుకుని క్షేమంగా ఇంటికి తీసుకురండి అంటూ కుటుంబ సభ్యులు కన్నీటితో వేడుకుంటున్నారు. 28 రోజులుగా సాగుతున్న ఈ ఎదురుచూపులకు ఎప్పుడు తెరపడుతుంది? తండ్రి కోసం ఎదురుచూస్తున్న ఆ ఇద్దరు చిన్నారులకు నాన్న వచ్చారు అనే మాట ఎప్పుడు వినిపిస్తుంది? ఆర్మీ జవాన్ పగడాల రవి ఆచూకీ ఎక్కడుంది? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం ఇప్పుడు కుటుంబంతో పాటు మొత్తం గ్రామం ఎదురుచూస్తోంది.